వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా మా ఎమ్మెల్యేలు చాలా మంచోళ్ళు, మా ఎమ్మెల్యేలు అంత సేవ చేశారు, కావాలంటే మా వాళ్ళని ఆయన చూడండి, ఈయన్ని చూడండి, మా అక్కని చూడండి, మా చెల్లెని చూడండి, ఇగో ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నాం, ఇట్లా చేసినాం, ఇంత మంచి పనులు చేసారు, ఇది చెప్పుకుంటారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ గారు మాత్రం దీనికి రివర్స్లో ఏదో చెప్తున్నారు. అంటే పేర్లు చెప్పను అంటూనే, పేర్లు వద్దు కానీ అంటూనే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేస్తారా అంటే, ఒకసారి వీడియో చూడండి. నేను ఇది ఉత్తగా చెప్తాను, మీడియా ముంగటనే చెప్తున్నాను, నేను ఉత్తగా కూడా చెప్తాను. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ఏముంటుందంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు ఆ సెటిల్మెంటు ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి వానికి ఫోన్ చేయి, నేను చేయకపోతుంటే. హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ తెల్లారలేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీ జెడ్సీ, గా జెడ్సీ, గా డీసీ, గీ డీసీ. సిన్న నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు ఎవరైనా కావాలి, నాకు ఎవరైనా నెయ్యి అంటుండే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏదో ఒక కార్యక్రమాన్ని మొన్న నిర్వహించి కేటీఆర్ గారిని పిలిచారు. కేటీఆర్ గారు వచ్చారు. అదే సందర్భంలో నేను ప్రభుత్వం దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని ఏమైనా అడగలేదు, అయినా సరే మాకు ఇగో ఇన్ని పనులు, ప్రతిదీ కూడా మాకు ఇక్కడ పనులు క్లియర్ అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో, అంటే ప్రభుత్వం పనిచేస్తుంది అని తాకీదులు ఇస్తూనే, కితాబులు ఇస్తూనే ఏదో మాట్లాడుకుంటూ వచ్చారు. అక్కడికి ఓకే. దానికి కేటీఆర్ మాట్లాడుతూ చెప్పింది ఏంటి, మా ఎమ్మెల్యేలు, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అది కూడా ఏంటి, ఇక్కడ మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ని పొగడ్డం, ఆయనకి సపోర్ట్గా మాట్లాడడం అన్న ఒక పాయింట్ తీసుకొని మిగతా వాళ్ళని పేర్లు వద్దులే అంటూ, మా వాళ్ళందరూ దేంట్లో ఉంటారంటే ఈ భూదందాల్లో ఉంటారు, ల్యాండ్ దందాల్లో ఉంటారు. లేదంటే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఈ దందాలో ఉండన్నా ఆయనకి ఫోన్ చేయాలా, ఈయనకి ఫోన్ చేయాలా, ఆయనకి ఫోన్ చేయాలి, చెప్పాలి ఇది అని. లేదంటే ఆ ఎంఆర్ఓని మార్చు, ఈసీఐని మార్చు, ఆయన్ని మార్చు, ఈయన మార్చు, ఆయన మార్చి, ఈడు కావాలి, ఆడు కావాలి, ఇది కావాలి, అది కావాలంటే దందాల్లో ఎవరు వీళ్ళకి నచ్చితే వాళ్ళని ఉండాలి, దాన్ని నచ్చకపోతే వేరే వాళ్ళు ఉండాలంటే ఇది చేసిందంతా ఏంటి, 10 ఏళ్లలో కేటీఆర్కి ఫోన్ చేయడం, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమండం, లేదంటే పలానా వాళ్ళని తెప్పించి ఇక్కడ పెట్టమండం, ఇవన్నీ చేసి ఈ ల్యాండ్ గ్రాబింగ్ అనే దాంట్లోనో లేదంటే ల్యాండ్ ఇష్యూస్లో మొత్తం అన్నింటిలో కూడా ఉన్నారు అని స్వయంగా కేటీఆరే చెప్తున్నారు. అంటే ఇక్కడ వాడికి ఫోన్ చేయి, వీడికి ఫోన్ చేయంటే ఏంటి, ఒకవేళ సపోజ్ పవన్ కృష్ణమూర్తి ఒక 2 సెంట్ల ల్యాండ్ ఎక్కడో ఉంది ప్రైమ్ ఏరియాలో, ఆ ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ని ఇంకో కృష్ణమూర్తి ఎవడో వచ్చి ఇది నాది అని చెప్పి కబ్జా చేశాడు. నేను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైమ్ ఉన్నటువంటి ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అన్న నమస్తే అన్న, ఇగో నా ఇది కష్టార్థం ఇట్లా ఉంది, ఇది చేసిన ఇది అంటే, ఇప్పుడే మాట్లాడితే ఎవడా చూద్దాం అని చెప్పని కేటీఆర్ ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఎవడో ఇట్లా చేస్తుండి ఇది అంటే ఆయన మళ్ళీ ఫోన్ చేసుకోవాలి. సో ఇది ఎలా ఉంది అంటే, ఏదో కబ్జా జరిగింది, దానికి ఎమ్మెల్యే గారు సహకారం కావాలి, ఆయన అయితే పెద్ద మనిషి మామూలుగా మాట్లాడతాడని చెప్పి ఇదంటే ఇది ఓకే, ఇక్కడి వరకు ఓకే, సాయం చేసేటువంటి దాంట్లో ఉంటే ఓకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అనుచరులు, బంధువులు, సన్నిహితులు, ఇలాంటి వాళ్ళందరి దాంట్లో కూడా ఉండేటువంటి ఈ అవకతవకలు, అంటే చెరువులు కబ్జాలు చూస్తున్నాం కదా, హైడ్రా ఏ విధంగా ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా, అలాగే ప్రభుత్వ భూములు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇలాంటి దందాల్లో ఆరితేరిపోయి ఫోన్లు చేసేవారుట, ట్రాన్స్ఫర్లు చేసేయండి వీళ్ళందరినీ, లేదంటే ఇచ్చేసేయండి వీళ్ళందరినీ ఫోన్ చేసేవారుట. పని చేసేవాళ్ళు కాదా మరి? ఈ మాట మనం అనకూడదు, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తీర్పు చెప్పేశారు కాబట్టి, పని చేయలేదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టాం 10 ఏళ్ళ అధికారం ఇచ్చి కూడా అని చెప్పి ప్రజలు చెప్పారు కాబట్టి, ఇగో ఈయన అందుకే ఈరోజు ఈ నిజం ఒప్పుకున్నారేమో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేటీఆర్ వెళ్ళి మిగతా ఎమ్మెల్యేలను అలా అవమానించుకుంటూ మాట్లాడితే రేపొద్దున వాళ్ళు సన్నిహితంగా మళ్ళీ మాట్లాడగలుగుతారా? పైగా వీళ్ళందరూ ఇలా అడిగేవాళ్ళు, కానీ సీన్ అన్న మాత్రం ఎప్పుడూ ఒక ఫోన్ కూడా చేసింది లేదు. అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్కి ఒక్క ఫోన్ కూడా చేసి, నాకు ఇగో ఈ ఫేవర్ కావాలి, లేదంటే ఇగో ఇక్కడ ఫలానాడు తలకాయ నొప్పి తీస్తుండు, ఈ మొత్తం వీళ్ళందరినీ మార్చాలి, ఇది చేయాలి అని చెప్పి ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదుట. ఆ పని కావాలి, ఈ పని కావాలి, దేనికి చేయలేదుట. సో ఆయన్ని పొగుడుతూ మిగతా వాళ్ళందరినీ తిట్టేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది నైతికత అనిపించుకుంటుందా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటిలో భాగస్వాములు అయ్యి ఉంటే, దానికి కేటీఆర్ మద్దతు సహాయం కోరుతున్న ఫోన్ చేస్తే పరోక్షంగా ఈయన కూడా దానికి మద్దతు ఇస్తున్నట్టే, ఆ నేరంలోనూ ఆ తప్పులోనూ భాగం పంచుకున్నట్టే పరోక్షంగా. ఇంకా తర్వాత నైతికత ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.